నమస్తే, నేను సిరి. విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత అయితే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే స్పందించలేదు. కానీ ఈ రోజు మాత్రం పార్టీని వీడి వెళ్ళిస్తున్న వారిపైన అయితే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అవి సాయి రెడ్డి గారిని ఉద్దేశించా కాదా అనేది మరి ఏంటి, చాలామంది అయితే వెళ్ళడం జరిగింది. మరి అది సాయి రెడ్డి గారినైనా కాదా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు. సార్, ఇప్పుడు చూస్తుంటే విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్టీలో సెకండ్ ప్లేస్లో ఉన్న ఒక వ్యక్తి పార్టీకి రాజీనామా చేయడం కాకుండా తను ఎంపీ పదవి ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నా కూడా దానికి కూడా రాజీనామా చేసేసి బయటకు వచ్చేసి నేను పొలం దున్నుకొని బతుకుతా అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి అలానే చేస్తున్నారు, ఫోటోలు కూడా షేర్ చేస్తున్నారు. కానీ దీని మీద ఇంతవరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు స్పందించలేదు. కానీ ఈ రోజు చేసిన వ్యాఖ్యలు చూస్తే అది మనం ఎలా అర్థం చేసుకోవాలి సార్? మంచి ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఈ అంశం మీద రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో, రాజకీయ నాయకుల్లో కానీ ప్రజల్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. తర్వాత మీడియాలో కూడా రకరకాల అంశాలు దీని మీద భిన్నాభిప్రాయాలుగా ప్రచారం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైము విజయసాయి రెడ్డి గారు రాజీనామా తర్వాత దాని మీద చేసిన ఫస్ట్ వ్యాఖ్యలను కనుక మనం నిశ్చితంగా గమనిస్తే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారి ఆమోదంతో కానీ ఆశీర్వాదంతో కానీ జరగలేదు. కేవలం తన వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ లో ఉన్నప్పుడు ఆయన రాజీనామా చేశారు. ఇది అనుకోవచ్చా సార్? ఎందుకంటే అన్ని రోజులు వెయిట్ చేశారు, ఎప్పుడైనా ఆయనకి దూరంగా ఉన్నప్పుడు ఇలాంటివి చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. ఆయన ఎప్పుడైతే లండన్ లో ఉన్నారో ఆయన ఇక్కడ రాజీనామా చేశారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఉంటే కనుక ఆయన చేయనివ్వడని, రెండోది ఎవరో ఒకళ్ళు రాయబారం నడుపుతారు, మధ్యవర్తిత్వం నడుపుతారు, ఒత్తిడి తీసుకొస్తారని ఆయన టైం ఇవ్వలే పార్టీకి. త్వరగా నిర్ణయాలు తీసేసుకున్నాడు. వెంటనే రాజీనామాలు కూడా చేసేసాడు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అని మనం ఎట్లా చెప్పగలుగుతున్నాం అంటే, ఓ రకంగా ఆయన చాలా అసహనం వ్యక్తం చేశాడు. అంటే విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి కూడా, నాకు ఇంత సన్నిహితమైన వ్యక్తి కూడా పార్టీ 2029లో అంటే ఆయన చెబుతున్నాడుగా జగన్ 2.0 మళ్ళీ నా రాజ్యం రాబోతుంది, నా ఏలుబడి. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఏళ్తానంటున్నాడు. నేను ప్రజాసేవలో ఉంటానని చెప్పటం లేదు, లేకపోతే ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పట్లేదు, పరిపాలనలో ఉంటానని చెప్పట్లేదు. ఏలటం అంటే ఏంటి? నియంతృత్వం అన్నమాట. అంటే ప్రజల్ని వేయించుకు తింటాం. ఆయన వాడిన మాట అదే, నేను ఏళ్తాను 30 ఏళ్ళు. అవును సార్ అన్నాడు. అది ఎవరు కూడా అట్లా మాట్లాడరు. తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకి సేవ చేస్తూ ప్రజాభిమానం పొందుతూ నేను ప్రజల యొక్క అభిష్టాన్ని నా వైపు తిప్పుకుంటాను, ప్రజాభిప్రాయాన్ని, ప్రజల ఆశీర్వాదాన్ని పొందుతానని చెప్తారు తప్ప నాకు 29 ఎలక్షన్లో మీరు గెలిపించాలి అని ఆదేశించినట్టుగా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకి పార్టీలు మారాలి. అయిపోయింది. చంద్రబాబు గెలిచేసాడు కదా, ఇప్పుడు చంద్రబాబుని ఓడిచ్చేసేయండి, మళ్ళీ నేనే అని చెబుతున్నాడు ఆయన. తర్వాత ఇప్పటికే నేను ఆయన జగన్ 1.0 పరిపాలన ఎంత అరాచకమైన పరిపాలన చేశాడో, రాక్షస పరిపాలన చేశాడో, ప్రజా వ్యతిరేక పాలన చేశాడో, ప్రజల మీద ఎంత దాష్టికాలు చేశాడో, సామాన్య ప్రజల మీద పోలీసులతో ఎంతలాంటి దౌర్జన్యాలు చేయించాడో, ఇవన్నీ ఫలితమే ఆయన 175కి 175 గెలుస్తానని ధీమాలో ఉన్న టైంలో ఆయన ప్రజా వ్యతిరేకత ఎంత ఉందనేది ప్రజలు చూపించారు. 2024 ఎలక్షన్లో 175 కాదు కదా నీకు, గతంలో వచ్చిన 151 కూడా కాదు, 100 కూడా కాదు, కేవలం 11 ఇచ్చారు. ఆయన ఇప్పుడు ఏం చెబుతున్నాడు? మళ్ళీ నాకు 29, ఇప్పుడున్న పరిపాలన గతంలో 1.0 వదిలేసేయండి, అంతకన్నా తీవ్రమైన పరిపాలన చేస్తానని చెబుతున్నాడు. ఎవరన్నా ఒక ముఖ్యమంత్రి అధికారంలోకి రావాలని కోరుకుంటున్న పార్టీ కానీ వ్యక్తి కానీ ప్రజలకి నేను ఇంకా నరకం చూపిస్తాను, ప్రతిపక్షాల మీద కక్ష సాధిస్తాను, నన్ను వ్యతిరేకించిన ఎవరిని వదిలిపెట్టనని హెచ్చరిస్తున్నాడు. అంటే ఆయనకు అంత ధీమా ఏంటి? నేను కిందసారి 160 రోజులు జైల్లో ఉంటే నన్ను ప్రజలు ముఖ్యమంత్రిగా చేసుకోలేదా? మళ్ళీ ఈ ప్రభుత్వం నన్ను ఒకవేళ 30 రోజులు 30 రోజులు అనేది ఏం నిర్ణయం ఆయన అర్థం కావట్లా. ఎవరు కూడా నిందితుడు తనకి ఎంత శిక్ష పడాలో తను కాదు నిర్ణయించుకునేది, న్యాయమూర్తి నిర్ణయిస్తాడు. తన మీద ఉన్న కేసులు ఏంటి, తన మీద ఉన్న ఎన్ని కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి, వాటిలో ఎంత శిక్ష పడుతుంది, అందులో 30 రోజులు పడే సెక్షన్లు ఉన్నాయా, 10 ఏళ్ళు, 14 ఏళ్ళు, 7 ఏళ్ళు, 6 ఏళ్ళు పడే శిక్షలు ఉన్నాయి. అలాంటప్పుడు అన్ని కేసుల్లో శిక్ష పడితే అసలు ఈయన 12 ఏళ్ల నుంచి ఆ కేసుల్ని విచారణకు రానివ్వకుండా ఆపుతూ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ
తనకు తనే శిక్ష విధించుకోవటం అనేది ఇది విచిత్రం. తర్వాత అట్లాగే 29లో నా పరిపాలన అంటే 2.0 జగన్ పరిపాలన మొదలవుతుంది. చాలా ఫస్ట్ దానికన్నా కూడా తీవ్రాతి తీవ్రంగా ఉంటుంది చేసే చర్యలు. ప్రతిపక్షాల వాళ్ళని కానీ, నన్ను వ్యతిరేకించిన వాళ్ళని కానీ, అధికారులు కానీ ఎవరిని వదలను. అంటే ఓటేసిన ప్రజలు కూడా వదలనన్నట్టే కదా. ఓటు వేసిన 1.0లో ఓటేసిన ప్రజల్ని అంత శిక్షిస్తే 2024లో ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారు కదా. ఇప్పుడు వాళ్ళందరి పని కూడా పడతాననే కదా ఆయన చెప్తున్నారు. అంతే కదా. ఆ 2.0 మొదలవుతుంది 29లో. అంటే 2059 వరకు నేనే వెళ్తానని చెబుతున్నాడు రాష్ట్రాన్ని. అంటే నువ్వే నిర్ణయించుకుంటావా? అంటే నీ పార్టీకి నేను శాశ్వత అధ్యక్షుడిగా ఉంటానని ఆయన మంగళగిరిలో జరిగిన ఒక ప్లేనరీ పార్టీ మీటింగ్ లో తీర్మానం చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపితే తిప్పి పంపారు. ఒక ప్రజాస్వామ్యంలో పార్టీల్లో శాశ్వత అధ్యక్షులు అంటూ ఉండరు అని తిప్పి పంపారు. ఇప్పుడు ఆయనే చెబుతూ ఒక పక్కన ఏమంటున్నాడు, ప్రతి 5 ఏళ్ళకి ప్రభుత్వం మారుతుంది ఓర్చుకోండి అని ఒక పక్కన నాయకుల్ని కార్యకర్తల్ని బతిమాలుతున్నాడు. ఒకవేళ కనుక వెళ్ళిపోతే వీళ్ళందరి సంగతి చూస్తానంటున్నాడు. ఇట్లాంటి నాయకులు ఎంతమంది వెళ్ళిపోతే నాకేంటి భయం అంటున్నాడు. ఈవెన్ విజయసాయి రెడ్డి ఇలా అంటాడు. ఇంకొక 2-3 కూడా వెళ్తారేమో. అంటే ప్రలోభం పెడుతుంటే, భయపట్టిస్తుంటే ప్రలోభ పెడుతున్నాడు వస్తుందని ఆశతో. ఒకవేళ రాకపోయినా కూడా కార్యకర్తలు వెళ్ళిపోయినా, నాయకులు వెళ్ళిపోయినా పైన దేవుడు ప్రజల ఆశీర్వాదం ఉంటే నేను ఎలక్ట్ అవుతానంటున్నాడు. ప్రజలకి ఏమంటున్నాడు, 1.0 పరిపాలన కన్నా కూడా ఇంకా తీవ్రమైన చర్యలు ఉంటాయి నన్ను వ్యతిరేకించే వాళ్ళ మీద అంటున్నాడు. ఆయన వ్యతిరేకించింది ఎవరు? మొన్న ఎలక్షన్ లో 24లో ప్రజలు. ఇప్పుడు బాధ్యతలు అయ్యేది కూడా ప్రజలే. ఇంకా మిమ్మల్ని సలసలా కాగే నూనెలో కూడా ముంచుతాను అన్నట్టుగా ఉంది. అసలు నిజంగా నరకం అని మనకి క్యాలెండర్ లో ఫోటోలు చూపిస్తారు. అవన్నీ నేను సేవిస్తాను అన్నట్టు చెప్తున్నాడు. మామూలుగా ఉండదని చెబుతున్నాడు. నా పరిపాలనలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూపిస్తాను. అయ్యి కన్నా కూడా అందరినీ మీకు తగిన శాస్తి చేస్తానని ప్రతిపక్ష నాయకులు కూడా చెబుతున్నాడు. నా ఇంటికి కూడా పేగలేరని చెబుతున్నాడు. కిందసారి కూడా అలాగే చెప్తే ఇప్పుడు నాకున్న బోడిగుండి కన్నా కూడా ఆయన పీకేశారు ఎక్కువ. ఇక ఈసారి అంత కూడా ఉంటాయా ఉండవో కూడా చెప్పలేము. అంతే కదా. ఇంకా కొంత వదిలేరు ఈ 11 సీట్లు. ఇప్పుడు ఆయన చెప్తున్న ఎంటికలు పీకే కార్యక్రమం ఉంది కదా, ఆ 11 ఆ 4 ఎంటికలు కూడా ఉండవు. ఆ పరిస్థితిగా మాట్లాడటం అనేది ఒక ప్రజాస్వామ్యంలో. నేను 1979 నుంచి జర్నలిజంలో ఉన్నా. విద్యార్థి నాయకులుగా ఉండి విద్యార్థి ఉద్యమాలతోనే ముఖ్యమంత్రి అయిన ప్రఫుల్ కుమార్ మహతా లాంటి అస్సాం చీఫ్ మినిస్టర్ని కూడా చూసాం. అట్లాంటి మాటలు ఎప్పుడు ఎవరు మాట్లాడలా. ఇవాళ ప్రజల్ని హెచ్చరిస్తున్నాడు, ప్రతిపక్ష నాయకుల్ని హెచ్చరిస్తున్నాడు. అంటే ఆయన పరిపాలన ప్రజావేదిక కోల్చడం ద్వారా 1.0లో ఎట్లా మొదలైందో అంతకన్నా తీవ్రంగా మొదలవుద్ది అంటున్నాడు. అంటే ఈసారి అసెంబ్లీ సెక్రటేరియట్లు కూడా కూల్చేస్తాడేమో అన్న అనుమానం వస్తుంది. ఇక అతను ప్రజలకు సంబంధించిన గుర్తులు ఏమి మిగల్చడు. ఈవెన్ హైకోర్టు లాంటివి కూడా ఉంచడు. ఇక అన్నిటికీ తానే ఇక ఏకఛత్రాధిపత్యం 30 ఏళ్ళు 2059 దాకా నేనే నియంత్రణ అన్నట్టు చెబుతున్నాడు. ఇక ఎన్నికలు జరపాల్సిన అవసరం కూడా ఉంటుందని అయితే నేను అనుకోవటం లేదు. ఇది చాలా విచిత్రంగా ఉంది నిన్నటి ఆయన ప్రవర్తన. ఆయన మానసిక పరిస్థితి మీద చాలా మంది మేధావులు ఇంతకుముందు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. కానీ నిన్న విన్న తర్వాత, ఇవాళ జరుగుతున్న సంఘటనల తర్వాత ఖచ్చితంగా ఆయనకి మానసికంగా ఏమన్నా ఇబ్బంది ఉందేమో అనిపిస్తుంది. ఒక నియంతృత్వ పాలన ప్రజాస్వామ్యంలో పెట్టడం, రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ తోలనాటం, మరి ఆయన విజ్ఞతకే వదిలేయాలి. ప్రజలు కూడా గమనించాలి ఆయన ఎటువంటి మనస్తత్వంతో ఈ ప్రకటనలు ఇస్తున్నాడని. థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్ష